చికెన్ మనం బోన్తో పాటు చేసుకోవాలి. ఎందుకో దాని విషయం చెప్తాను. ఫస్ట్ అయితే మనము నూనె వేసేసి దీంట్లో తయారు చేయడానికి మనం ఆ నూనె వేడెక్కిన తర్వాత ఇంకా తాలింపు అలాంటివి వేయం. సో ఇందులో 2-3 రకాలుగా చేస్తారు. ఒకటి టమాటో ప్యూరీ వేసి చేస్తారు, ఒకసారి పెరుగు వేసి చేసుకుంటారు. మీకు కావాల్సినట్టు చేసుకోవచ్చు. ఈరోజు అయితే నేను టమాటో ప్యూరీ వేసి చేస్తున్నాను. ఇప్పుడు ఈ చికెన్ కూడా బోన్తో పాటు చేసుకుంటే మనకి టేస్ట్ బాగా వస్తుంది. ఎప్పుడైనా కొంచెం గ్రేవీ లాగా ఉన్నప్పుడు బోన్ తోటి వాడాలి. అదే కనుక బోన్లెస్ మనం వాడేటప్పుడు ముఖ్యంగా ఫ్రైడ్ చికెను అలాంటి వాటిల్లో చాలా బాగుంటుంది. మేము బోన్లెస్ చికెన్ కూడా మనం వాడేటప్పుడు అది మసాలాలు పెరుగు అన్నీ పట్టించి తందూరులో పెట్టి ఆ మురుగు మలాయి కబాబ్ ఇలాంటివి చేసేటప్పుడు మనకి వేరే ఫ్లేవర్స్ అన్నీ మనం తీసుకొస్తూ ఉంటాం. సో ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత దీంట్లో మనం ఉల్లిపాయలు వేసేసి స్టార్ట్ చేద్దాం. చూడండి, ఉల్లిపాయలు వేయండి. ఈ ఉల్లిపాయలతోటి కొంచెం వేగనిద్దాం. మీరు బ్రౌన్గా చేయాల్సిన అవసరం లేదు, కాకపోతే కొంచెం రంగు వచ్చేంత వరకు మనం వేయించుకుంటే బాగుంటుంది. నూనెలో ఉల్లిపాయలు వేసి కొంచెం ఉప్పు వేసి ఈ ఉల్లిపాయల్ని వేగనిద్దాం. ఇవి వేగిన తర్వాత మనం ఇందులో చికెన్ ముక్కలు బోన్తో ఉన్న వాటిని వేసుకోవాలి. అయితే ఏంటంటే బోన్తో ఉన్నప్పుడు మనం ఆ చికెన్ సాఫ్ట్గా జ్యూసీగా ఆ బోన్లో నుంచి కూడా జ్యూసెస్ బయటకు వచ్చి ఫ్లేవర్ బాగా పెంచుతుంది. మనం చికెన్ స్టాకు అలాంటివి అన్నీ తయారు చేసినప్పుడు చికెన్ బోన్స్ వాడి అసలు చికెన్ వేయకుండా సూప్స్ తయారు చేస్తే ఎందుకు అంత టేస్టీగా ఉంటుంది అంటే బోన్స్లో ఆ ఫ్లేవర్ అనేది బాగా బయటకు వస్తుంది. కాబట్టి బోన్లెస్ కాకుండా బోన్ చికెన్ వాడితే మీకు మెంతి కూర ఆ గుజ్జు అంతా వచ్చినప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ ఉల్లిపాయల్ని లైట్గా కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఈ మొగలై చికెన్ చేసేటప్పుడు వాళ్ళు పసుపు వాడరు. మన దగ్గరికి సౌత్ ఇండియాకి వచ్చేసరికి ఇది కొంచెం పసుపు వేయడం, ఎందుకంటే మనకి అన్నిట్లో అయితే నిజానికి పసుపు వేయడం వల్ల చాలా గొప్ప గుణాలు ఉన్నాయి. పసుపుతోటి ఇక మాటలు చెప్పక్కర్లేదు. అది వెంట్రుక నుంచి చర్మాన్ని నుంచి ఆరోగ్యాన్ని గురించి ప్రతి దానికి చెప్తారు గొప్పగా. కొంచెం కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద వేయండి. దాన్ని కూడా ఇందులో ఇట్లా కలిపేసేయండి. చూడండి, ఇలా కలిపేసి ఇప్పుడు చికెన్ విత్ బోన్, ఆ చికెన్ బోన్తో ఉన్నదాన్ని వేసి ఇప్పుడు మనం ఇదే కనుక వేపుళ్ళ చేసుకోవాలనుకుంటే ఈ కూరని వేపుళ్ళ కూడా చేసుకోవచ్చు, లైట్గా గ్రేవీగా చేసుకోవచ్చు. వేపుళ్ళ చేయాలంటే పెనం పెద్దగా ఉండాలి, ఎందుకంటే లేకపోతే ఆవిరి వెళ్ళదు. అదే కనుక కొంచెం గ్రేవీలా చేసుకోవాలంటే ఇలా పెద్ద తలకాయ ఉన్నది మనం పెట్టుకోవాలి. సో ఈ విధంగా చికెన్ని ఇందులో వేసి కుక్ చేసుకుందాం. నిజానికి చెప్పాలంటే ఇలా వేసి ఈ చికెన్ని కుక్ చేయడంలో లైట్గా ఇలా వేగినట్టు అవుతే అప్పుడే చికెన్ రుచి కూడా వస్తుంది. దీన్ని ఇలా కొంచెం సేపు కుక్ చేసుకుందాం. చికెన్ లైట్గా కలర్ రావడానికి ట్రై చేద్దాం. అలా వచ్చిన తర్వాత మళ్ళీ దీంట్లో మనం మసాలాలు అవన్నీ వేసి కుక్ చేద్దాం. దీన్ని ఇలాగే మూత పెట్టకుండా చికెన్ని ఇదే విధంగా స్లోగా కుక్ చేసుకోండి. మన చికెన్ ముక్కలు అన్నీ లైట్గా వేగి కొంచెం కలర్ వచ్చింది. ఇప్పుడు ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. దీన్నే మలాడ్ ఎఫెక్ట్ అంటారు. మీరు నాన్ వెజిటేరియన్ ఎప్పుడన్నా చేసేటప్పుడు ఇలా. సో ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు అలాగే మిగతా మసాలాలు వేసుకుందాం. సో ఇందులో కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి, తర్వాత ఇందులో కారం, అలాగే కొంచెం గరం మసాలా ఇది వేసేసి దీన్ని కలిపేసుకోండి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ దీనికి పట్టి అది కూడా వేగాలి. లైట్గా వేగితే మనకి ఆ నూనెతో పాటు స్లోగా కుక్ అవుతే ఆ మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ బాదాం పప్పు తీసుకొని కొన్ని నీళ్లు పోసి పేస్ట్ చేశాను. దాన్ని ఎక్కువ కాదు, చాలా కొంచెం ఒక 3 బాదాం పప్పులు వేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ వేసారనుకోండి చాలామంది తెలియక జీడిపప్పు పేస్టు బాదాం పేస్టు కొంచెం ఎక్కువగా పేస్ట్ చేసి వేస్తే గ్రేవీ వస్తుంది అనుకుంటారు. అలా కాదు, ఎంత తక్కువ వేసుకుంటే మనకి అంత ఎక్కువగా టేస్ట్ వస్తుంది. మీరు జీడిపప్పు పేస్టు మనకి బాదాం పేస్టు ఏమన్నా వేసేటప్పుడు గరం మసాలా ఎలా లాస్ట్గా కొంచెం వేసుకుంటాం అలా కొంచెంగా స్టార్ట్ చేయండి. అప్పుడు మీకు తెలుస్తుంది ఎలా గ్రేవీలో ఉండాలో. ఇప్పుడు చూడండి, నాకు స్లోగా వేగుతూ ఆ మసాలా, ఎందుకంటే ఇంకొకటి ఇది వేసేటప్పుడు కొంచెం నాన్ స్టిక్ ప్యాన్ అయితే పర్లేదు, కానీ వేరే గిన్నెల్లో అయితే మనకి ఇందులో నుంచి ఆ కింద అంటుకుపోతుంది. వేరే వాటిలలో నాన్ స్టిక్ అయితే కొంచెం అంటుకోదు. అయితే ఇందులో మనం కొంచెం సేపు కొన్ని నీళ్లు పోసి లైట్గా ఆ టమాటా వేస్తాము, అది కూడా సరిపోతుంది, కానీ ఎక్కువ కాదు, కానీ కొంచెం నీళ్లు పోసి ఈ చికెన్ని ఒక 4-5 నిమిషాల పాటు కుక్ చేద్దాం. తర్వాత టమాటో ప్యూరీ వేద్దాం, ఎందుకంటే మనకి ముక్కలు సాఫ్ట్ కావాలి. ఒక విషయం ఏంటంటే
నేను చికెన్ని ఉప్పు నీళ్ళల్లో బ్రైన్ చేశాను. బ్రైన్ చేయడం వల్ల చికెన్ కొంచెం సాఫ్ట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. మూత పెట్టి ఒక 4-5 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే కొంచెం సాఫ్ట్ అవుతుంది. తర్వాత టమాటో ప్యూరీ వేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం టమాటో నేను చెప్పినట్టు మొత్తంగా వేయక్కర్లేదు. అయితే ఇప్పుడు ఈ టమాటా గ్రేవీ కూడా మనకి మంచిగా కుక్ అవ్వాలి. ఇప్పుడు ఇది ఆ పచ్చితనం టమాటోలోది మొత్తం వెళ్ళిపోవడం కోసం ఇప్పుడు కింద అంటుకోదు, మూత పెట్టేసి కుక్ చేయండి. దాంట్లో నుంచి నూనె లైట్గా బయటకు వచ్చేంత వరకు కుక్ చేయండి. ఇప్పుడు ఈ చికెన్ మనకి కుక్ అయిన తర్వాత మెంతి కూర వేసి మనం ట్రై చేద్దాం. చూడండి, ఇప్పుడు మనకి ఆ గ్రేవీ కూడా కుక్ అయింది. ఎప్పుడు మనకు తెలుస్తుందంటే గ్రేవీ మెరవడం అంటే ఏంటంటే కుక్ అయి దాంట్లో నుంచి నూనె బయటికి వస్తున్నప్పుడు ఇలా మెరుస్తుంది. ఇప్పుడు మనం మెంతి కూర వేసి ట్రై చేయాలి. ఆహా! అయితే ఆకుకూరలో సహజంగా ఉప్పు ఉంటుంది కాబట్టి ఫస్ట్లో ఎక్కువ వేయకండి, తర్వాత కొంచెం ఉప్పు వేయండి. దీంట్లో మెంతి కూర దీంట్లో వేసేసి ఇప్పుడు మీకు ఎలా కావాలో కన్సిస్టెన్సీ మీరు అడ్జస్ట్ చేసుకోండి. మూత పెట్టి కుక్ చేయక్కర్లేదు, దీన్ని ఇలాగే స్లోగా కుక్ చేయండి. మంచి మెంతి కూర ఫ్లేవర్ వస్తుంది. ఇంకా చాలామంది ఎక్కువగా కూడా వేసుకుంటారు. మీకు కావాలంటే కొంచెం నీళ్లు పోసుకోవాలంటే పోసుకోండి, గ్రేవీలాగా కావాలంటే. అయితే దీన్ని ఇలా పెట్టి స్లోగా కుక్ చేసుకోవాలి. అంటే ఎంత కుక్ అవుతుంటే స్లోగా ఒక 5 నిమిషాల్లో మీకు మంచి సువాసన బయటకు వచ్చేస్తుంది. అంతే, ఫినిష్. డిష్ రెడీ. ఆ నూనె లైట్గా పైకి తేలుతూ డిష్ రెడీ అయిన వెంటనే వడ్డించేసుకుందాం. ఎంతో మంచి ఫ్లేవర్. ఇప్పుడు నేను చికెన్ టమాటో దాంతోపాటు చూశాను, టేస్టీగా ఉంది ఆ మంచి ఆ ఫ్లేవర్ అంతా. కానీ ఎప్పుడైతే ఆ మెంతి కూర వేసానో ఇప్పుడు స్ట్రాంగ్ ఫ్లేవర్ వస్తుంది. ఆ బాదాం ఆ జ్యూస్ నుంచి మనకి ఇప్పుడు మంచి ఫ్లేవర్. చూడండి, లైట్గా మెరుస్తూ ఎలా నూనె బయటికి దాని నుంచి తన్నేస్తుంది. ఇలా ఒక 4 నిమిషాల పాటు కుక్ చేద్దాం, వెంటనే వడ్డించుకుందాం. ఇప్పుడు చూడండి, స్లోగా అలా కుక్ అయ్యి దాంట్లో నుంచి ఆ నూనె అంతా బయటకు వచ్చి ఇప్పుడు ఈ గ్రేవీ పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు. సో ఆ బాదాం టేస్ట్ అంతా ఆహా. ఇంకా కొంతమందికి ఏమో ఇంకా గ్రేవీ అనుకుంటారు. నాకేంటంటే ఇలా ఉందనుకోండి, మీరు రొట్టెతో తినొచ్చు, అన్నంతో కలుపుకోవచ్చు. ఇక మీరు అన్నం తక్కువ కూర ఎక్కువ అంటే ఇలా చేసుకోండి. నేను చేసుకున్నట్టుగా ఇలా కొంచెం గుజ్జుగా. కొంతమందికి అన్నం ఎక్కువ తింటారు, కూర తక్కువ తింటారు. అలాంటప్పుడు కొంచెం ఉప్పు కూడా ఎక్కువ వేయాల్సి ఉంటుంది, కొంచెం గ్రేవీ మనం ఎక్కువగా చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా బాదామి మేతి చికెన్. దీన్ని తయారు చేయడానికి కొంచెం నూనె వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు కొంచెం ఉప్పు వేసి లైట్గా వేయించుకోండి. తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే చికెన్ ముక్కలు విత్ బోన్ వేసి స్లోగా కుక్ చేయండి. ఎప్పుడైతే చికెన్ ముక్కల్లో నుంచి తేమ బయటకు వచ్చి లైట్గా వేగినట్టు అవుతుందో అప్పుడే ఇందులో పచ్చిమిరపకాయలు, దీంట్లో జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారపొడి, అలాగే గరం మసాలా కూడా వేసి ఆ మసాలాలు కూడా వేగిన తర్వాత బాదాం పేస్ట్ తయారు చేసిన దాన్ని కొంచెంగానే దీనిపైన వేసి కుక్ చేసుకోండి. ఇందులో టమాటో ప్యూరీ వేసి మూత పెట్టి కుక్ చేయండి. ఎప్పుడైతే మనకి టమాటో ప్యూరీ కూడా కుక్ అయి ఆ నూనెలా పైకి వచ్చి మెరుస్తూ గ్రేవీ తయారవుతుందో అప్పుడే ఉప్పు అడ్జస్ట్ చేసుకొని మెంతి కూర వేసి కుక్ చేసుకోవాలి. దాన్ని ఒక 3-4 నిమిషాల పాటు కుక్ చేసిన వెంటనే మంచి సువాసనతో చక్కటి కర్రీ తయారవుతుంది. వేడిగా అన్నంతో వడ్డించుకొని తింటే చాలా బాగుంటుంది.